2026 సంవత్సరము 2వ ఆదివారపు బడిలో మనం ఉన్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దిగుము. దేవుని యొక్క వాక్యము యొక్క పేరు దిగుము. ఈ యొక్క దిగుము అనేటువంటి యొక్క మాటకు అర్థం ఏమిటి? ఎక్కడున్నాం మనం, ఎక్కడికి దిగాలి? ఇక్కడ ఈ దిగుము అనేటువంటి మాటలో చాలా చాలా రకాలుగా మనం ఆలోచిస్తే, దిగాలి అని అంటే గోతిలో దిగాలా, దిగాలి అని అంటే పాతాళంలోకి దిగిపోవాలా, దిగాలి అని అంటే మేడ మీద నుంచి దిగాలా, దిగాలి అంటే ఏమిటి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగాలి అనేటువంటి యొక్క విషయాలను ఈ రోజున మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు వాక్యం యొక్క లోతును, ఎత్తును, వెడల్పును, పొడవును, దాని యొక్క మరి సమస్తమును కూడా మనము పరిశీలనగా చదవడానికి, దాన్ని ధ్యానించడానికి, ఆ వాక్యములో ఉన్నటువంటి లోతును, ఎత్తును, వెడల్పును చవిచూడడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే బైబిల్లో అనేకమైనటువంటి విషయాలను మనం అనేక రకాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. వేల మంది, కోట్ల మంది దేవుని సేవకులు ఈ రోజున మనకు అనేకమైనటువంటి అంశాల మీదను, విషయాల మీదను మనకు వారు బోధిస్తున్నారు అని అంటే అది దేవుడిచ్చినటువంటి జ్ఞానమే గాని మనుషుల జ్ఞానము ఏ మాత్రము కూడా కాదు. అలాగే వినువారు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారై దేవుని యొక్క వాక్యమును వినుచు ఆ వాక్యము యొక్క లోతుల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు మనందరితో కూడా నివాసము చేయటానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్ర. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో నుండి మనం గనక ఇక్కడ ఒక మాటను మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో నుండి దేవుడు ఒక మాటను మనతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దీవోనులో ఆసీనుగాలై ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు, నీ కోటలను నశింపజేయుచున్నాడు, నీ గొప్పతనమును విడిచి దిగిరమ్ము, ఎండిన దేశములో కూర్చుండుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కని మాటలు మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దీబోనులో ఆసీనురాలయుండుదానా, ఇది ఒక్కటి చాలు మనకి. ఏమన్నాడు ఇక్కడ? దీబోనులో ఆసీనురాలయుండుదానా అంటే దీబోను అంటే ఏంటి? దీబోను అనే మాటకు అర్థం ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర. దీబోను అనేటువంటి మాటకు అర్థము క్షీణించుట. అంటే దీబోను అనే మాటకు అర్థం ఏంటండి? క్షీణించుట, క్షీణించిపోతుంది. అంటే ఏం క్షీణించిపోతుంది? ప్రియ దేవుని పిల్లలారా, దీబోనులో ఆసీనురాలై ఉండుదానా. దీబోనులో అంటే క్షీణించిపోయే ఈ దేహములో ఆసీనురాలై ఉన్నటువంటి ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ సంఘమా, ఓ దేశమా, దేవుడు ఇది అనేక విషయాలుగా మనతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రపంచమా, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. దీబోనులో ఆసీనురాలై ఉండుదానా దేవుడు అంటున్నాడు. ఓ క్షీణించిపోయేటువంటి ఆ యొక్క క్షీణించిపోయే దాని మీద ఆసీనురాలవై ఉన్నావు. ఈ ప్రపంచం అనేటువంటి ఈ భూగోళములో నీవు ఆసీనుడవై ఉన్నావు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఓ దేశంలో నివాసము చేయుచున్నటువంటి ఓ మనిషిగా నీవు ఉంటున్నావు. దీబోనులో ఆసీనుడా, ఇక్కడ నువ్వు ఉన్నటువంటి నీవు దిగమంటున్నాడు దేవుడు. ఎక్కడికి దిగాలి? ఈ దేహములో ఉన్నటువంటి నీ అహం విడిచి దిగి రావాలి. ఈ దేహములో ఉన్నటువంటి నీ గర్వాన్ని విడిచి దిగి రావాలి. దేవుడు నీ దిగమంటున్నాడు. అది కాదు శాశ్వతమైనది నీవు అనుకుంటున్నావు. ఇక్కడ అంటున్నాడు, దీబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వస్తున్నాడు. ఆ యొక్క దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ అంటున్నాడు. అబ్బాయి, నాశనం అంటే ఎలా వస్తుంది అంటే, ఎవడో వచ్చి మనల్ని కత్తి తీసుకుని పొడవడమో, లేకపోతే యుద్ధంలో మనం చచ్చిపోవడమో ఏదో కాదండి. ఒక మనిషి యొక్క అహంకారాన్ని విడిచిపెట్టడానికి
దేవుడు ఆ సకలమైనటువంటి రోగములను మన మీదకి తీసుకొని వస్తాడు. రోగముల చేత బైబిల్ గ్రంథములో వ్రాయబడిన రోగములను నీ మీదకి నేను తెప్పిస్తాను అంటాడు దేవుడు. అక్కడ మనం చూసినట్లయితే ఎలాంటి రోగం వస్తుంది? దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇది ఇక్కడ ఆయన అంటున్నాడు, వారి మీదకి నేను క్షయరోగమును పంపిస్తున్నాను అన్నాడు. ఏ రోగమును పంపిస్తున్నాడు? అశూరియులంట మేము బలవంతులము, బలాఢ్యులము, బలమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారము, మా మీదకి ఎవడు రాడు, మమ్మల్ని ఎవడేం చేయలేడు, నేను ఒక్క దెబ్బ కొట్టానంటే ఒక్కడ పడిపోతే మళ్ళీ తిరిగి లేవడం, వాడు దెబ్బకే చచ్చిపోతాడు అనేటువంటి అశూరియుల యొక్క గర్వమును అణిచినటువంటి దేవుడు, క్షీణించిపోతున్న దానిలో నివాసము చేయుచున్న దానా దిగిరా అన్నాడు కదా దేవుడు. వారిని ఏ విధముగా చేశాడో మీకు ఒక్కసారి చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ ఒక్కసారి మనం యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథములో ఓ చక్కని మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథము 10వ అధ్యాయము. దయచేసి మీ గ్రంథాలు ఉన్నటువంటి వారు కూడా మీరు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ 10వ అధ్యాయము 16వ వచనములో నుండి మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలిసిన అశూరియుల మీదకి క్షయరోగము పంపును, వారి క్రింద అగ్నిజ్వాలల గల కొరివికట్ట రాజును జ్వాలయును అగును. ఇక్కడ దేవుడు ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అది అశూరుల యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అత బలభరితమైనటువంటి పొలమునకు కలిగిన మహిమను అది నాశనము చేయను. ఇక్కడ రాత్రి మనం బ్రహ్మాండంగా ఉంటాం, ఉదయం లేచేసరికి నీ ప్రాణం ఏమైపోతుందో ఆలోచించుకో. ఉదయం నీ బాగానే ఉంటావు, సాయంత్రానికి ఏమైపోతావో ఆలోచన చేసుకో. నీవు ఆ బలిసినటువంటి అశూరియుల మీదకి దేవుడు ఏ విధంగా ఆ క్షయరోగాన్ని పంపాడో, వాళ్ళు అంతకుముందు బ్రహ్మాండంగా మేము బలాఢ్యులము అనుకున్నారు, కానీ ఆఖరికి ఏమైపోయారు ప్రియ దేవుని పిల్లలారా? ఒకడట అతని మీద ఉన్నటువంటి ఒక పిల్లాడు వచ్చి అతని మీద ఉన్నటువంటి ఎముకలను లెక్క పెడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పసిపిల్లోడు వచ్చి తాత ఇదిగో నానా లేకపోతే నానా అన్నయ్య లేకపోతే బాబు వాళ్ళ వరుసలో ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చి చూస్తారట, చూసి అంటారట, ఇదిగో నీ ఎముకలు ఇన్నున్నాయి, నేను లెక్క పెడుతున్నాను చూసావా అంటే, ఏమైపోయాడు? అంత బలాఢ్యుడైనటువంటి వాడు, బలశాలిడి, నేను గొప్పవాడిని అనుకున్నటువంటి వాడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఒక్క రాత్రిలోనే దేవుడు నిన్ను ఎలా చేయాలో చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, దీబోరులో ఆశీనురాలై ఉండుదానా దిగిరా అంటున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? నాశనం అయిపోయా, క్షీణించిపోయేటువంటి దాని మీద ఆసీనుడుగా నీవు ఆసీనురాలుగా ఉంటున్నావు. దాని మీద నుంచి నువ్వు దిగు. అందుకనే క్షయమైపోయే ఈ లోకంలో అక్షయమైనటువంటి యేసుని మనం ధరించుకోవాలనే దేవుడు ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే అంటున్నాడు, దీబోనులో ఆసీనురాలై ఉండుదానా. దీబోనులో ఆసీనురాలై ఉంటున్నాం మనం ఇక్కడ ఒక మాట అంటాం, ఆసీనురాలై ఉండుదానా అన్న మాటకు అర్థం మనం చూస్తే దానా అంటే ప్రాణమా అని అర్థం, అంతేగాని స్త్రీయా పురుషుడా అనేది కాదు. అక్కడ ప్రాణంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఊదినటువంటి ఓ ఊపిరి, ఆ ఊపిరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవెక్కడున్నావు ఇప్పుడు? దీబోనులో క్షయమైపోయే దాని మీద ఉన్నావు, నువ్వు త్వరగా దిగో, లేకపోతే అది నాశనం అయిపోయినప్పుడు, అది క్షీణించిపోయి పడిపోయినప్పుడు అక్కడి నుంచి నువ్వు అదా పాతాళానికి వెళ్ళిపోతావు. నువ్వు అలా వెళ్ళిపోకూడదని నేను ఈ మాటను మీకు చెప్తున్నాను అంటున్నాడు ఆయన. దీబోను అనగా క్షయమైపోయేది, క్షీణించిపోయేది,
దాని మీద నువ్వు ఆసీనురాలుగా ఉన్నావు. నీవు అనుకుంటున్నావు నా దేహంలో ఉన్నటువంటి ఈ బలమంతా నాదే, నన్ను ఏమీ చేయలేరు, ఈ జ్ఞానం నాదే, నన్ను ఎవడో కనిపెట్టలేడు, నేను చేసినటువంటి నా యొక్క చిలంగి పనులు, నా పనికిమాలిన పనులన్నీ కూడా ఎవడూ కనిపెట్టలేడని నువ్వు అనుకుంటున్నావు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన కనిపెట్టిన నాడు, అది నిజమని తెలిసిన నాడు ఖచ్చితంగా నీవు ఏమైపోతావో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ నేనేమి చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు. అందుకనే దీబోనులో ఆసీనురాలయుండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వస్తున్నాడు, త్వరగా దిగో. దేవునికి స్తోత్రం. నేను మోయాబును గురించి ఈరోజు మాట్లాడట్లేదు, ఎందుకంటే మోయాబు అని మాటకు అర్థం మరొకటి ఉంది. దాని తర్వాత దానిలో నేను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ దీబోను అంటే క్షయము, క్షీణించిపోయేది. ఈ క్షీణించిపోయే దాని మీద నివాసము చేయుచున్నదానను దిగు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం నివాసం చేసే ఈ భూమి క్షీణించిపోయేదే, ఈ దేహం క్షీణించిపోయేదే. అందుకని ఆ ప్రాణాన్ని అంటున్నాడు, ఎందుకు నువ్వు అంత ఎత్తులో ఉన్నావు, నీ గర్వం అహంకారం ఎక్కడో ఉంది, నువ్వు దిగి నా దగ్గరికి రా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మనుషుడు ఒకడు ఉన్నాడు భూమి మీద. ఆ యొక్క మనుషుని కూడా దేవుడు ఒక మాట అన్నాడు. చూడండి, లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే ఆ మనుషుని కూడా దేవుడు ఇప్పుడు మనిషితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా దేంతో మాట్లాడాడు దేవుడు? ప్రాణంతో మాట్లాడాడు, ఊపిరితో మాట్లాడాడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 5వ వచనంలో మనం చూస్తే 19వ అధ్యాయం 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తల పైకెత్తి చూసి, జక్కయ్యారు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆ మనుషుడు ఏ చెట్టు ఎక్కాడండి? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు దేనికి సాదృశ్యమో తెలుసా? మనిషికే సాదృశ్యం, మనిషి యొక్క ఆలోచనకు సాదృశ్యం. అందుకనే మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటాడు ఒక కవి. మనం చూసినట్లయితే మేడి పండు కూడా మేలిమిగా కనపడుతుంది, దాన్ని పొట్ట విప్పితే లోపల అన్ని పురుగులే ఉంటాయి. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మనం బ్రహ్మాండంగా మనం అలంకరించుకొని ఉంటాం, బ్రహ్మాండంగా మనం తయారైపోయి ఉంటాం, ఎంతో చక్కగా సెంట్లు అత్తర్లు అన్ని పూసుకొని ఉంటాం, పౌడర్లు రాసుకొని ఉంటాం, చక్కగా స్నానం చేస్తాం, చాలా అందంగా కనపడతాం. కానీ ఈ పొట్ట విప్పితే కదా లోపల ఉన్న నీ పురుగులు కనపడ. అందే నీ మనసు విప్పి చూడాలి. ఇక్కడ నీ మనసును విప్పాలి. ఇక్కడ నీవు దేవుడు నీ లోపల ఉన్న అంతరంగాన్ని చూస్తున్నాడు, నీలో ఉన్న సమస్తమైనటువంటి పురుగులను ఆయన తీసివేయాలని చూస్తున్నాడు. ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి అతని యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే అన్నాడు, ఓ జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దింపాడు కిందకి, అతనితో పాటు లోపలికి వెళుతూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా. కానీ అతను అక్కడికి వెళుతున్నప్పుడు ఆ ప్రజలందరూ అనుకుంటున్నాడు, పాపి అయిన ఈ మనిషి దగ్గరికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలను గ్రహించినటువంటి దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే గనుక నేను ఇతని ఇంటికి రావలసి ఉన్నది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరి కుమారుడు ఆయన? అబ్రహాము కుమారుడే. ఈ లోకములో పాపులైన పరిశుద్ధులైన ఎవరైనా అందరూ కూడా అబ్రహాము కుమారుడే. నేను అబ్రహాము కుమారుని కాదు అనువాడు ఎవడు భూమి మీద లేడు. అందరూ అబ్రహాము కుమారులే. ప్రియ దేవుని పిల్లలారా, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని నేను వచ్చాను అంటున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వింటున్నాడు. ఏమండి, మీరు బైబిల్ చదివేటప్పుడు అంటారు, ఏమండి పాదాల దగ్గర కూర్చున్నట్టుగా లేదుగా అని నువ్వు అంటావేమో. నేను దాని విషయం కూడా చెప్తాను. ఇక్కడ 10వ అధ్యాయంలోకి వద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక పురుషుడిని పిలిచాడు దేవుడు. అమ్మా 10వ అధ్యాయము లూకా సువార్త 38వ వచనం. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా
ఆయన ఒక గ్రామానికి వచ్చాడు అక్కడికి. ఇప్పుడు అక్కడ కూడా మనం చూస్తే 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన కూడా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక గ్రామానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఒక పురుషుడిని చూశాడు, ఆయన దిగు అన్నాడు. ఇక్కడ కూడా ఒక గ్రామానికి వచ్చాడు, అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. మార్తాను ఒక స్త్రీని ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆయన గ్రామానికి వచ్చినప్పుడు తలపైకెత్తి చూసి జక్కయ్య నువ్వు దిగు అని పేరు పెట్టి పిలిచాడు. ఈ గ్రామానికి వచ్చినప్పుడు మార్తా అనేటువంటి ఒక స్త్రీ ఆయనను కనుగొని అయ్యా మా ఇంటికి రా అని ఇంటికి ఆహ్వానించింది. ఇది చాలా విచిత్రం. ఏంటంటే స్త్రీకి పురుషుడికి ఉన్నటువంటి విధానాన్ని దేవుడు ఇక్కడ చాలా తేటతెల్లంగా తెలియజేస్తున్నాడు. చాలా మంది తెలియక అనుకుంటారు, ఎందుకని ఆ దేవాలయానికి ఎక్కువగా ఆ చర్చిలకు వెళ్ళాలంటే స్త్రీలే ఎక్కువ మంది కనపడతారు, పురుషులు తక్కువ కనపడతారు అని ఆలోచన చేస్తారు. స్త్రీ త్వరగా ప్రభువుని ఆహ్వానించగలిగే తత్వం కలిగినటువంటిది. పురుషుడు ఆలోచన చేస్తూ చూద్దాం 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 అని గడిపేటువంటి వాడు. అందుకే ప్రభువు వాడిని చూసి నువ్వు దిగు అన్నాడు. స్త్రీ కనుగొని ప్రభువా నా ఇంటికి రా అని ఆహ్వానించింది. అందుకని ప్రార్థించే స్త్రీ యొక్క ఇల్లు, ఏ స్త్రీ ఆ ఇంట్లో ప్రార్థన చేస్తుందో ఆ ఇల్లు ఆశీర్వాదాలతో నింపబడుతుంది. ఏ పురుషుడు ప్రభువుని హృదయపూర్వకంగా తనలోనికి ఆహ్వానించుకుంటాడో ఆ యొక్క దేశం బాగుపడుతుంది. స్త్రీ ప్రార్థన చేస్తే కుటుంబాలు బాగుపడతాయి. పురుషుడు నిజముగా దేవుని నమ్మి ఆయన ఆజ్ఞానుసారముగా జీవిస్తే దేశాలు బాగుపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఆ యొక్క స్త్రీ లోపలికి ఆహ్వానించింది, కానీ అక్కడ జరిగింది ఇంకొకటి ఉంది చూడండి. ఆ కొంచెం కిందకి చదువుదాం, 38వ వచనం కొంచెం కిందకి. ఆమెకు మరియా అటువంటి ఒక సహోదరి ఉంది. ఈమెైతే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధను వినుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెట్టు దిగినటువంటి ఆ యొక్క జక్కయి ఆయన పాదాల దగ్గరే కూర్చున్నాడు. ఆ సంగతి మనకు తెలియదు. ఆయన అంటున్నాడు, ఇతను కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే అని అన్నాడు. పిలిచింది ఎవరు? మార్త పిలిచి లోపలికి ఆహ్వానించింది. మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధలు వింటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలిచినటువంటి ఆ యొక్క జక్కయ్య దిగిరా అంటే ఇంటికి ఆహ్వానించాడు. ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. కానీ ఆయనను ఎరిగినటువంటి ఆయన శిష్యులు గాని, ఆయన నిజముగా దేవుని కుమారుని తెలుసుకున్నవారు గాని ఆ చుట్టూ నిలబడి అలాగును వింటున్నారు. ఆయన పాదాల దగ్గర ఉన్నది మాత్రము ఎవరు అంటే జక్కయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల దగ్గర ఉన్నది ఎవరు అని అంటే మరియ మాత్రమే. కూర్చున్నారు వాళ్ళు. మరొకసారి లూకాసు వార్త 19వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. ప్రియ దేవుని పిల్లలారా, 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయము. ఇందాక 5వ వచనం చదివారు కదా, దాని కింద ఒకసారి చదువుదాం. అతను త్వరగా తిరిగి దేవునికి స్తోత్రము కలుగును గాక. 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చుచున్నాను. ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు ఆయన ఏం చేశాడు అక్కడ? జక్కయ్య నిలవబడి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు ఆయన? ఆయన పాదముల యొద్ద కూర్చొని ఉన్నాడు. అక్కడ ప్రభు అంటున్నాడు. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు అక్కడ? ప్రభు ఏం చెప్పాడు? 19వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో అంటాడు, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంట? సణుక్కుంటున్నారట. ఆయన చెప్పే మాటలేమో ఏనంటున్నాడు, వాళ్ళు ఏం చేశారంట? వీళ్ళు సణుక్కుంటున్నారట. జక్కయ్య ఎమ్మటే నిలవబడి ఏమంటున్నాడు? ఏమంటున్నాడు ఆయన? జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన పక్షమున
అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొద్ద పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, ఆ పాదాల దగ్గర ఉన్నప్పుడు మన హృదయము ఏమవుతుందట? అక్కడ కడగబడుతుంది. మన హృదయం ఏమవుతుంది చెప్పండి? అక్కడ కడగబడుతుంది. మన హృదయం ఏమవుతుంది? అక్కడ తెరవబడుతుంది. మన హృదయం ఏమవుతుంది? తేలికవుతుంది. మన హృదయంలో ఎవరు నివాసం చేయడానికి వస్తున్నారు? యేసయ్యే తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన హృదయంలోనికి వస్తున్నాడు. ఎమ్మటే లేచి నిలబడ్డాడు. అక్కడ లేచి నిలబడి, ప్రభువా నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాడు? ఎవరి దగ్గరైనా నేను ₹1 తీసుకుంటే దానికి 4 రూపాయలు కల్పిస్తాను అంటున్నాడు ఆయన. ఎంత అద్భుతం! ఏమైనా దేవుని పిల్లలారా, అందుకే అంటున్నాడు, దీబోనులో ఆసీనురాలయుండు దానా, త్వరగా నువ్వు దిగు, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. మోయాబును పాడు చేసిన వాడు నీ మీద కూడా వస్తున్నాడు. దిగో. జక్కయ్య దిగాడు, ప్రభు పాదాల చెంతకు వెళ్ళాడు. మార్త పిలిచింది, మరియ పాదాల చెంత కూర్చొని అద్భుతముగా దేవుని యొక్క వాక్యమును, ఆయన బోధన వింటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యమును నువ్వు వినగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యము లోతుల్లోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? దేవుని యొక్క ఆ వాక్యమును నువ్వు ఏ విధముగా నువ్వు స్వీకరిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆ విధంగా మనం చూసినట్లయితే దిగి దేవుని యొక్క పాదాల చెంత కూర్చో. నువ్వు ఎంతటి వాడివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు రాజువైనా, నువ్వు మంత్రివైనా, నువ్వు ఎవరివైనప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత కోటీశ్వరుడువైనా దేవుని కంటే నువ్వు ఎక్కువైన వాడవు కాదు. ఆయన గొప్పవాడై ఉండి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి వాడై ఉండి కూడా మనందరి కోసము ఆయన దారిద్రతను అనుభవించిన వాడై ఉన్నాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదన్నాడు. స్థలము లేని వాడిగా ఆయన వచ్చాడు. నాకు ఈ రోజున నా కోట్లు ఉన్నాయి, నాకు లక్షల కోట్లు, ఆ మేడలు, మిద్దెలు, భోగాలు, భాగ్యాలు ఉన్నాయని నువ్వు అనుకొని నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి కింద కూర్చోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, అక్కడి నుంచి నువ్వు కిందకు దిగు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా ఉంటావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కార్యమును బట్టి, నీ కృపను బట్టి, నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డగా నాయన నన్ను అభిషేకించండి. నీ కృపాశీస్సుల చేత నింపండి నాయన. నిన్ను కలిగి జీవించే నీ గొప్ప ధన్యత భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా ఎందరు బిడ్డలు నాయన ఈ యొక్క 2026 సంవత్సరములో, ఈ యొక్క జనాయన మొదటి నెలలో, ఈ 2వ ఆదివారపు బడిలో ఎందరు బిడ్డలు నాయన మీ వాక్యమునకు అరులు చాచి ఉన్నారు. ఎందరు నాయన నీ వాక్యాన్ని వింటున్నారు. ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ ఆత్మ కార్యముల చేత బలపరిచి ముందుకు నడిపించమని నాయన, నీ బిడ్డలు నిజముగా నాయన వారు దిగి నీ పాదాల చెంత కూర్చొని నిన్ను నాయన కలిగి జీవించే నీ గొప్ప ధన్యత భాగ్యమును పొందుకునే వారే నిలబడినట్లుగా నీ కృప దయచేయమని నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు క్రీస్తు యేసు నామములకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అట్లా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, జీవగల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నూతన సంవత్సరంలో ఇది 2వ వారంలో ప్రభు నీ సన్నిధిలో నిలబడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా. ఇప్పటి వరకు నా తండ్రి నీ దాసుడు ఆయన నీ వాక్యం చేత మాట్లాడి ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు ప్రభు. ఎవరి హృదయంలో ఏమున్నదో నీకు తెలుసు కదా. అంతరంగా మీరుగున్న దేవుడు కనుక ప్రభు నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు. నీకు స్తోత్రాలు. మా ధనము మా బలము కాదు నాయన, నిజమే ప్రభు. మేము ఏ పాటి వారు నాయన, నీకు స్తోత్రాలు ప్రభు. ఎంత బలవంతుడైనప్పుడు నాయన తండ్రి, క్షయరోగం చేత బలహీనలు చేస్తానంటున్నావు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి పోతున్నాను తండ్రి. నిజమే నాయన, నువ్వు మొత్తితే మేము తిరిగి లేవలేదు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. మా గర్వంతో నాయన నీ సన్నిధికి రాలేక దూరం అయిపోవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించారు.
ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు నాయన. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ వాక్యానుసారముగా విని నీ వాక్యానికి బదులు బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరం అయిపోతున్న బిడ్డలను దర్శించండి, మాట్లాడండి, సహాయం ఇచ్చండి. ఏ బిడ్డ నిర్లక్ష్యంగా ఉండక ప్రభా, ఈ రాకడ కాలంలో ప్రభా ఏ క్షణంలో వస్తావో మాకు తెలియదయ్యా. సిద్ధపాటు కలుగుటకు సహాయం ఇచ్చే నాయన. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. చీకటిలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని ప్రభా యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. శాపాలు చేత ఫలించవలసిన వారిని నాయన నీకు స్తోత్రాలు. విడుదల చేయి నాయన, నీకు స్తోత్రాలు నాయన. అంటే విడుదల దర్శించండి, మాట్లాడండి, సహాయం ఇచ్చింది. ఏ బిడను విడిచిపెట్టొద్దు నాయన. ఏ బిడను లోకంలో పడిపోవటానికి వీల్లేదు నాయన. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. నిన్ను వెంబడించే బిడలుగా, నిన్ను గనపరిచే బిడలుగా, నిన్ను స్తుతించే బిడలుగా చేయి నాయన. నీకు స్తోత్రాలయ్యా. నీ కొరకు ఎదురు చూసే బిడలుగా సహాయం చేయమని అడుగుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన శక్తి, నూతన బలం పొందుకునేదిరన్నావు ప్రభా. పక్షరాజుల వల్ల రెక్కలు ధరించుకొని పైకి ఎగిరేదన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అటు పైకి ఎగిరే అనుభవాన్ని మాకు దయచేయి నాయనా. నీకు స్తోత్రాలు. నీ రాకడ కొరకై నాయనా ఎదురు చూసే బిడలుగా చేయి నాయన. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ఇటు వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి అయ్యా. నీకు స్తోత్రాలు. దేవుడు మాతో మాట్లాడండి, వారి జీవితాలు సరి చేసుకుంటకు నాయన. యేసయ్యా సిద్ధపాటు కలుగుంటకు మీరు సహాయం చేయమని నీకు స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన నీ దాసుని నీ సిలువ సాటున మరుగుపరచుకోండి. ఇంకా శక్తిని, బలమును దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. అనేక స్థలాల్లో వాడబడటకు నీ కృప చూపండి నాయన. నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించండి ప్రభా. ఇంకా బాగా ఎక్కువగా అనేక స్థలాల్లో వాడబడే కృపను దయచేయండి నాయన. మీరు వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకే స్తుతులు అర్పిస్తూ ఈ కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు కూడా జ్ఞాపకం చేసుకోమని, అటు బిడ్డలతో కూడా మీరు మాట్లాడమని, సహాయం చేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఈ యొక్క మనల్ని సముఖంలో చేర్చుకోమని, ఈ ప్రార్థన విన్నపములు నీ సన్నిధిలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్యకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములోను సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన వారికి, కూడి వచ్చిన వారికి, సంఘానికి, మరి ముఖ్యముగా ఈ యొక్క వాక్యమును వినుచున్నటువంటి ప్రతి శ్రోతకు, ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.